హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఇవాళ అయితే మన రెసిపీ వచ్చేసి సోరకాయ చారు. సో దానికోసం నేను సోరకాయని ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేశాను. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా అట్లా పెద్దగానే కట్ చేయాలి. కరివేపాకు అయితే నేను ఇంకా అలా తెంపకుండా రెమ్మలతోనే వేసేస్తాను అనమాట చారులోకి, ఇలా పలావుల్లోకి. సో ఇంకా చూసారా, ఆ సైజులో కట్ చేశాను అనమాట. అవి మనం మగ్గి దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది చారులోకి. ఇప్పుడైతే ఇంకా ఆయిల్ వేసేసుకొని మన పోపుకి అయితే ఏవైతే వేసుకుంటామో అవన్నీ ఇంకా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అండ్ మిర్చి ఒక 2 వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి మంచిగా ఆయిల్లో కలుపుకున్న తర్వాత మనం వెల్లుల్లి ఉంటుంది కదా, దాన్ని పొట్టు తీయకుండానే నేను కచ్చపచ్చ దంచేసుకున్నాను అనమాట, ఒక 5-6. మీరు కూడా ఇలాగే వేసేసుకోండి, బాగుంటుంది ఆ ఫ్లేవరు. ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అండ్ మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా పెద్ద సైజులో, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకోవాలి. ఇలాగ పీసెస్ని మాత్రం పెద్ద పెద్దగానే వేసుకోండి, చారులోకి బాగుంటుంది. ఇక్కడ టమాటా అండ్ కరివేపాకు కూడా వేసుకొని చూసారా, రెమ్మలతో అలాగే వేసేసాను అనమాట. అంటే అది చారులో మసిలి అవన్నీ ఎట్లా ఊడిపోతాయిలేండి, కానీ కొంచెం అలా వేస్తే బాగుంటుంది. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇవన్నిటిని మంచిగా ఒకసారి కలిపేసుకొని మనం పసుపు ఒక చిటికెడంతా, ఒక 1/2 or 1 టీ స్పూన్ కొంచెం పసుపు వేసేసుకున్న తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇవి ముక్కలన్నీ మంచిగా ఉడికిన తర్వాతనే పులుసు వేయాలి, లేదంటే కొంచెం ముక్కలు పులుసులో అంతగా ఉడకవు కదా ముక్కలు, అందుకోసం అని చెప్పి. సో ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాతనే మనం పులుసు వేసుకోవాలి. సో ఇప్పుడైతే మంచిగా అలాగే కలబెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి అంటే మంచిగా మగ్గించుకోవాలి. చూసారా, మనకి ముక్కలు మగ్గినాయంటే మంచిగా ఆయిల్ అట్లా పైకి తేలుతుంది. మనం ఇప్పుడు దీంట్లోకి మన కారానికి సరిపడా కారం, ఉప్పు తగినంత వేసేసుకొని, నేను అంటే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నేను కొంచెం తక్కువనే వేస్తాను. మీకు చూసి వేసుకోండి. పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది అనుకోండి. సో అది ఇంకా మీ ఇష్టం. నేనైతే ఇంకా తీసుకున్న చింతపండులోంచి రసం నాకు ఎంత కావాలో అంత వేసేసుకున్నాను. అదంతా కూడా వేయలేదన్నమాట, ముక్కలు కొన్ని ఉన్నాయి కదా, సో దానికి సరిపడా మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు మన పులుపు మనం ఎంత తింటామో దానికి తగ్గట్టుగా వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒకసారి అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని చారును మసిలించుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. చారు చూసి ఎట్లా మసులుతుందో, అసలు చారు మసులుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, అది ఎంత బాగుంటుందో. దీంట్లోకి మెంతి పిండి, ఇదేం లేదండి, కొంచెం బియ్యం వేయించేసుకొని మెంతులు వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అది ఇంట్లో ఎప్పుడు ఉంటుందో అత్తయ్య చేసిస్తారు నాకు. సో అప్పుడు కూడా వేసేసుకున్న తర్వాత అలాగా మంచిగా ఒకసారి మూత పెట్టుకొని మసిలించుకోవాలి. అది మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకొని అంతే ఒకసారి కలుపుకోవాలి మంచిగా. చూసారా, మీకు అంటే చారు ఇంకా కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇంకొంచెం పులుసు వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే ఇంకా మేము ఒక రోజులో ఇదంతా తినడమే ఎక్కువ. నేను అంతగా ఇష్టం ఉండదు నాకు చారు, కానీ పిల్లలు ఆయన తింటారు కాబట్టి ఇంకా పెట్టాలి. సో అదనమాట, నేను ఇలాగ ఉడికించేసుకున్నాను. మీరు ముక్కని ఇలా గరిటతో తుంచినా కూడా మీకు అర్థమైపోతుంది అది ఉడికిపోయిందా లేదా అని. మనకు చారు రెడీ అయిందని అంటే మంచి స్మెల్ వస్తుంది పులుసు, అంతే అండి. ఇంకా ఆ స్మెల్కే మనకు అర్థమైపోతుంది చారు రెడీ అయిపోయిందని. సో అంతే అండి, అందరితో మన సొరకాయ చారు అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు కోడిగుడ్డు అట్టు. మన చారులోకి కోడిగుడ్డు అట్టు అసలు డెడ్లీ కాంబినేషన్ అనమాట. అంటే అట్టు కానీ ఆమ్లెట్ కానీ, అంటే ఆమ్లెట్ అంటే అందులో ఆనియను, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తారు, కానీ నేను అవన్నీ ఏం వేయలేదు. జస్ట్ ఎగ్ని బీట్ చేసేసుకొని అందులో లైట్గా పెప్పర్, సాల్ట్ వేసేసుకున్నాను అనమాట. తర్వాత ముక్కులో ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఈ ఎగ్ బీట్ చేసుకున్నాం కదా అది వేసేసుకొని అదొక 1 సైడ్ కాలిన తర్వాత, అంటే హాఫ్ కాలిన తర్వాత తిప్పేసుకొని పైనుంచి మన ఎల్లిపాయ కారం ఉంటుంది కదా అది వేస్తాను నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పేసి మళ్ళీ సేమ్ అదే కారాన్ని వేసేసుకుంటే అసలు ఎంత అంటే అంత బాగుంటుంది. ఒకసారి ఈ కాంబినేషన్లో అంటే అట్టు ఇలాగ ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. అసలు ఈ చార్కి ఈ ఆమ్లెట్కి అసలు డెడ్లీ కాంబినేషన్ అనమాట. మొత్తం డ్రై అవ్వదు ఇట్లా వేస్తే. ఆమ్లెట్ అయితే కొంచెం డ్రై ఉంటుంది కదా, ఇదైతే అట్లా ఏముండదు.
చాలా బాగుంటుంది. అంతే అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.